విక్రమార్క వాళ్ళ నాయక గణ్యం మొత్తం కూడా చెప్పిండ్రు. ఖచ్చితంగా చేస్తాము, కేసీఆర్ ఒకవేళ చేసింది ఉన్నట్లయితే తీసుకోండి, మళ్ళా తీసుకోండి, రుణం మేము ఇస్తామని చెప్పాను. ఇవాళ డిసెంబర్ 9 పోయింది, వాళ్ళు చేస్తామన్న 2 లక్షలు ఇయ్యలే, అనేక ఆంక్షలు విధించారు, నిబంధనలు విధించారు, 20% మాత్రమే చేశారు. కొద్దిగా గోరంతా చేసి కొండంతలుగా చెప్పుకుంటున్నారు. చేసింది అత్యంత తక్కువ, చెప్పుకుంటుంది మాత్రం అత్యంత ఎక్కువగా. ఇవాళ వారే మాట్లాడుతూ చెప్పారు, కేసీఆర్ గారు మొదటి ప్రభుత్వంలో 16,144 కోట్లు మాత్రం చేశాడు, రెండోసారి ప్రభుత్వంలో దరిదాపుగా 12,000 కోట్లు చేశాడు, మేము మాత్రం ఇవాళ దరిదాపుగా 31,000 కోట్లు ఒకటే రోజులో అకౌంట్లో వేస్తామని చెప్పారు. వేసిండ్రా? వేలే. వాళ్ళు వేసింది 6,000 కోట్లు మాత్రమే, దరిదాపుగా 10.5 లక్షలు 11 లక్షల వరకు మాత్రమే. ఆ అమౌంట్ అనేది ఫార్మర్స్ సంఖ్య, రైతుల సంఖ్య తీసుకున్నట్లయితే 30% ఉంటుంది, అమౌంట్ తీసుకున్నట్లయితే 20% ఉంటుంది. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే. ఎన్ని అబద్ధాలు ఎన్ని ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళ మాట ఒకసారి నేను చూపించిన తర్వాత నేను మీకు వారు మాట్లాడిన నేను ఎక్కువ కూడా చూపించాను. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, అదేవిధంగా డిసెంబర్ 9న ఖచ్చితంగా చేస్తా అని చెప్పిన ఆయన మాట. మళ్ళీ నిన్న కూడా మనం మాట్లాడుతున్నది ఆనాటి ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు, కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలేదు. ఇదిగా రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు, 16,000 కోట్లు మొదటిసారి కేసీఆర్ గారు చెల్లించారు, రెండోసారి 12,000 కోట్లు చెల్లించారు అని ఒక దగ్గర చెప్తున్నారు. మళ్ళో దగ్గరికి వచ్చేసరికి అంత కాదు, తక్కువ చేసిందని చెప్పి, అంటే వారే పరిపరి విధాలుగా ప్రతిసారి కూడా మాట మారుస్తూ అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. మేము సూటిగా వారిని అడుగుతున్నాం, 2014లో 1 లక్ష రుణమాఫీ అంటే, లక్ష వరకే రుణమాఫీ అంటే ఆనాడు 35.31 లక్షల మంది రైతులకు సంబంధించి 16,144 కోట్లయింది. 35.31 లక్షల మంది రైతులకు సంబంధించి 16,144 కోట్లయింది. మాట ఇచ్చిండ్రు కేసీఆర్ గారు, ప్రతి వాళ్ళకు కూడా అకౌంట్లో వేసిండ్రు. అది రేవంత్ రెడ్డి గారు వారు మొత్తం కూడా మాట్లాడుకుంటూ 16,000 వేసిందని చెప్తున్నారు. మేము మాట ఇచ్చినాం, వేసినాం, ఎక్కడ మోసం చేసినాం? రెండోసారి కూడా దరిదాపుగా 37.33 లక్షల మంది రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీలో ఉన్నట్లయితే దరిదాపుగా 19,000 కోట్లు, 12,000 కోట్లు వేసినాం.
7,000 కోట్లు బ్యాంకులో పెట్టినాం. మీరే ఎలక్షన్ కమిషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రు కదా. ఇవాళ రుణమాఫీ చేస్తున్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని రుణమాఫీ చేయకుండా ఆపండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి చెప్పిండ్రు. ఎలక్షన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ నిధులన్నీ కూడా మీ మంత్రులు, మీ యొక్క కాంట్రాక్టర్లు తీసుకున్నది వాస్తవమా కాదా మీకే తెలుసు. రైతు బంధుకి వేసిన నిధులు తీసుకున్నారు, రుణమాఫీకి వేసిన నిధులు తీసుకున్నారు. మేము మాట తప్పలే. రుణమాఫీ ద్వారా లెక్కలు కరెక్ట్గా చెప్పినాం. మేము ఎప్పుడు కూడా రుణమాఫీకి ఏ నిబంధనలు పెట్టలే, ఆంక్షలు పెట్టలే. కేసీఆర్ గారి ప్రభుత్వం ఒకటి చూసింది, పాస్బుక్ ఉందా లేదా, రుణం తీసుకున్నారా, పాస్బుక్ ఉందా లేదా. అందుకే 1 లక్ష మాఫీ చేస్తున్నప్పుడు 35 లక్షల మందికి చేసినాం, 16,000 కోట్లు చేసినాం. రెండోసారి 37 లక్షల